అందరికీ నమస్కారం. స్టోరీస్ బై అను ఛానల్కి స్వాగతం. మీరు వింటున్నది మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం నవల. ముందు ఎపిసోడ్లో పార్వతీశం చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక ఈ ఎపిసోడ్లో పార్వతీశం పై చదువుల కోసమని నరసాపురం వెళ్ళక తప్పలేదు. ఇక ఆ విషయాలేంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కథ స్టార్ట్ చేద్దాం. మా ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నరసాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నరసాపురం తీసుకెళ్ళి మా మేనత్త గారిని అప్పచెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నరసాపురం ఎప్పుడూ చూడలేదు. అక్కడి ఇల్లు, కోర్టు, హై స్కూలు, కాలువ, గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది. నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టర్లు, పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళేను భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చోపెట్టుకొనూ లేదు. ఇదేం ఊరురా బాబు, ఇదేం వీధిబడి, పెద్ద పాఠశాల అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చాపలు, చదరలు వేసుకొని కూర్చోవడం కాక బల్ల మీద కూర్చోవడం, మాస్టర్ గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం. అందుచేతను మా పల్లెటూరి బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యను అనగా మాస్టర్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. అయినా ఇక్కడ మాస్టర్లు చాలా మంచివారే. కుర్రవాళ్ళెవ్వరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పినది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు. ఆ మూల ఈ మూల గనగనలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు. బడి విడిచిపెట్టేటప్పటికి గుళ్ళుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు. బయటికి రావడంతోనే ఎవళ్ళ దానిన వాళ్ళు ఇళ్ళకి పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరుగులెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకి తోసేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు, బంతి ఆడుకునే వాళ్ళు మరికొందరు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ ప్రక్కగా నుంచోనో అరుగు మీద కూర్చోనో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాడిని. కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన్ని లాక్కొని వెళ్ళేవారు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకు విసరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవారు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరు పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడిని. అన్నింట్లోకి నాకు చెడుగుడి అంటేనే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేతను ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసాలయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగానిగా తయారయ్యాను. గమ్మత్తేంటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకలను ఈ ఆటలన్నిటిలోనూ పోటీలు జరిపేవారు. గెలుపొందిన జట్టుకి బహుమతులిచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది. ఇలా వస్తుందనే నేనెన్నడూ అనుకోలేదు. ఈ బహుమతి ప్రదానానికి స్కూలు పిల్లలందరినీ పరీక్షా హాలులో కూర్చోపెట్టి సభ జరిపిన మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కళ్ళ పేరు చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికొక నమస్కారం చేసి వెనక్కు తిరిగి రావడం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజులు ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు. అందుచేతను అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ళ పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్లు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెళుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి
గాలిలో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసి చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశున్నయి ఈ మాట మరీ గాలిలో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లో గభీమని చతికిలపడ్డాను. నా పక్కనున్న కుర్ర వాళ్ళంతా నన్ను అక్కడే కౌగిలించుకున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గేస్తున్నది కానీ అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలోకి మా ఊరు నుంచి మా నాన్న, ఆ ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు పక్క వాళ్ళనందరినీ తప్పించుకొని నా దగ్గరకొచ్చి నన్నెత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంత సిగ్గొచ్చింది. ఆనందంతో కళ్ళు నీళ్లు కూడా వచ్చాయి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూల్లో ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చేయడానికి వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి, దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానము చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరికి తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మాస్టర్ గారు చెప్పినట్లు క్లాసు పిల్లలమందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాం. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం. వారి కేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు, ముసలివారిలా కూడా కనపడ్డారు. కుర్చీ మీద బాసిన పట్టా వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారుతో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలైన తరువాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గంట్లులాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి. చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్ కేసి చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరినడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కున లేచి నించొని సమాధానము చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వెధవ నిన్నెవరడిగారు అన్నాడు. వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ నేనసలు కిక్కురుమనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగపడి నవ్వడం మొదలుపెట్టారు. మా మాస్టర్ గారికి కోపం, భయం ఎక్కువై బెత్తం పట్టుకొని నోరు ముయ్యన్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకు వచ్చారు. ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి నించోని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరిమికి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారి ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానము చెబుతూ వచ్చాడు. దాంతో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసి తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మాస్టర్ గారు నా పరాకు చూసి ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పమన్నారు. నేను గబుక్కున చేతులు కట్టుకొని లేచి నిలబడ్డా. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది, అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వారిది బట్టతల సన్నగా మెరిసిపోతూ ఉంది. ఆ క్షణంలో మా క్లాసు పాకా కప్పుల నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారి వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను. క్లాసు గొల్లుమన్నారు. మా మాస్టర్ గారు మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి
తలగుడ్డ నెత్తి మీద పెట్టుకొని క్లాస్లో నుంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలపడి ఎదురు బల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతులు నెత్తిన పెట్టుకొని, పార్వతీశం, నా కొంప తీసావురా, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందేవరా ఈవేళ, నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు, ఇంతకీ నా కర్మ కాలింది, నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పనైంది. ఇంతలో భోజనం సమయం అయిందని గంట మోగింది. మా మాస్టారు గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమెంతో నిశ్శబ్దంగా బయటికి జారిపోయాం. ఇదండి బారిస్టర్ పార్వతీశం 2వ భాగం. ఈ కథ చెప్తున్నంతసేపు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. కథ చెప్తున్న నాకే ఇంత నవ్వొస్తుంటే వింటున్న మీకెంత నవ్వొస్తుందో కదా. కథ వింటున్నంతసేపు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఆగండి, మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.